అందరికి నమస్కారం. అనుకున్నట్టుగానే అందరి కృషి ఫలించింది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఉదయం రానే వచ్చింది. మంచి గుడ్ న్యూస్ తో నిన్న 53వ జిఎస్టి కౌన్సిల్లో సెక్షన్ 16(4) కి సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త నిన్న జిఎస్టి కౌన్సిల్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉన్న సమాచారాన్ని బట్టి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో దీంట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2017, 18, 18, 19, 19, 20, 20, 21 ఈ 4 సంవత్సరాలకు మాత్రమే ప్రస్తుతానికి ఈ ఆమ్నెస్టీ స్కీమ్ అమల్లోకి వస్తుంది. అంటే నవంబర్ 30, 2021 వరకు ఈ డెడ్ లైన్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ప్రతిసారి ఉన్నట్టుగా సెప్టెంబర్ రిటర్న్ అక్టోబర్ 20 డ్యూ డేట్ అనేది కాకుండా extended up to November 30th, 2021 through any return filed in form GSTR 3B. అది ఫస్ట్ కండిషన్ లో చెప్తున్నారు. అంటే నవంబర్ 30, 2022 వరకు ఫైల్ అయిన రిటర్న్స్ ని వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు అనేది అర్థం అవుతున్నది. బేసిక్ గా వీళ్ళు ఇచ్చిన వర్డింగ్ ఏంటంటే ది టైమ్ లిమిట్ ఫర్ అవైలింగ్ ఐటీసీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇన్వాయిస్ ఆర్ డెబిట్ నోట్ అండర్ సెక్షన్ 16(4) ఆఫ్ ది సిజిఎస్టీ యాక్ట్ ఫర్ దీస్ ఇనిషియల్ ఇయర్స్, అంటే ఇలా చెప్పి 4 సంవత్సరాలు is deemed to be extended up to November 30, 2021 through any return filed in Form 3B. అంటే ఏ నెల రిటర్న్ అయినా సరే ఫారం 3Bలో ఫైల్ చేసుకునే చాలు. ఇది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ గా 1 జూలై నుంచి తీసుకుంటాం అని చెప్పి చెప్తున్నారు. జిఎస్టీ కౌన్సిల్ రికమెండెడ్ amending 16(4) of CGST Act retrospectively with effect from 1 July 17. సో ఇప్పుడు దీనికి సంబంధించి రిటర్న్స్ ఫైల్డ్ ఆఫ్టర్ రివోకేషన్ ఆర్ రిజిస్ట్రేషన్, అసలు ఇక్కడ సమస్య అంతా ఇక్కడ వస్తున్నది. ఇక్కడ 3 కేటగిరీలు ఉంటాయి. ఫైల్ చేసి డిలేగా ఫైల్ చేసిన వాళ్ళు, ఫైల్ చేసి ఎలాగో డేట్ అయిపోయిందని కోరకుండా ఇన్పుట్ ట్యాక్స్ కోరకుండా వదిలేసిన వాళ్ళు, అంటే కోరి నోటీసులు తీసుకొని ఫైట్ చేస్తున్న కేటగిరీ, అసలు కోరకుండా అంటే 16(4) లిమిట్ అయిపోయింది ఇంక మనకు రాదులే అనుకుని వదిలేసిన కేటగిరీ, మూడోది రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ అయిపోయి సబ్సిక్వెంట్ గా రివోక్ అయిన వీళ్ళ పరిస్థితి. వీళ్ళ గురించి కూడా ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో చెప్పడం జరిగింది. This applies to cases where returns have been filed after revocation or cancellation of registration. ఇది చెప్తున్నాడు, ఆఫ్టర్ రివోకేషన్ క్యాన్సిలేషన్ ఆర్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గా మనం గుర్తుంచుకోవాల్సిందంటే ది రిలాక్సేషన్ ఇస్ అప్లికబుల్ వేర్ ద రిటర్న్స్ ఫర్ ది పీరియడ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆర్ రిజిస్ట్రేషన్, ఏ డేట్ నుంచి అయితే క్యాన్సిలేషన్ జరిగిందో or effective date of cancellation till the date of revocation of such cancellation are filed by the registered person within 30 days of the order of revocation. కేవలం 30 రోజుల లోపల ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అంటే డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ నుంచి రివోకేషన్ క్యాన్సిలేషన్ వరకు మధ్యలో ఎన్ని నెలల రిటర్న్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం 30 days లోపల ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ కూడా రెట్రాస్పెక్టివ్ అమెండ్మెంట్, కౌన్సిల్ రికమెండెడ్ రెట్రాస్పెక్టివ్ అమెండ్మెంట్ 16(4) effective 1/7/17 to include this conditional relaxation. అంటే ఈ క్యాన్సిల్ అయిపోయి మళ్ళా రివోక్ చేసుకున్న వీళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ అనేది వస్తున్నది. 16(4)లో చెప్పుకున్న 3 కేటగిరీల వాళ్ళలో ఒక్కళ్ళు మాత్రం మిస్ అవుతున్నారు. ఎక్కడ వీళ్ళ గురించి చెప్పడం లేదు. అంటే రిటర్న్ ఫైల్ చేసి క్లెయిమ్ చేయకుండా వదిలేసిన వాళ్ళ గురించి మాత్రం ఎక్కడ ఇంతవరకు మనకి టచ్ కావడం లేదు. సో అసలు ఈ స్కీమ్ ఇవ్వాల్సిన అవసరం ఏందనే దాని మీద కూడా ఇస్తున్నారు. రేషనల్ బిహైండ్ ది అమెండ్మెంట్, ఛాలెంజెస్ ఇన్ ఇనిషియల్ ఇయర్స్. నాకు చెప్పుకున్నట్టుగా స్టార్టింగ్ లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ కావాలండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంప్లిమెంటేషన్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్, ఈ స్టేక్ హోల్డర్స్ కి ఈ చట్టం గురించి సరైన అవగాహన లేకపోవడం, వీటన్నిటి వల్ల జరిగిన పొరపాటు సరిదిద్దుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఇస్తున్నారు. అలాగే ఎంకరేజింగ్ కాంప్లైన్స్, ఈ డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఎవరైనా అసలు వేయకుండా ఉంటే ఎక్స్టెండింగ్ ది డెడ్ లైన్స్ రెట్రాస్పెక్టివ్లీ ది గవర్నమెంట్ ఎయిమ్స్ టు ఎంకరేజ్ ట్యాక్స్ పేయర్ టు రెక్టిఫై పాస్ట్ నాన్ కాంప్లైన్స్. అంటే గతంలో నాన్ కాంప్లైన్స్ గా ఉండిపోయి మనం రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వితౌట్ ఫేసింగ్ ఎనీ పెనాల్టీ ఆర్ లూజింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, వాళ్ళందరినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి రెగ్యులర్ ప్యాటర్న్ లోకి తీసుకొచ్చే విధంగా కూడా ఈ స్కీము పనికొస్తుంది అనేది వీళ్ళ అభిప్రాయం. దిస్ హెల్ప్స్ ఇన్ ఎన్షూరింగ్ బిజినెసెస్ కెన్ క్లెయిమ్ దేర్ రైట్ఫుల్ క్రెడిట్ అండ్ మెయింటైన్ హెల్దీ క్యాష్ ఫ్లో. సో వాళ్ళకి రావాల్సిన లెజిటిమేట్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎప్పుడైతే వస్తుందో వీళ్ళందరికీ క్యాష్ ఫ్లో అంటే క్యాష్ లెడ్జర్ నుంచి ట్యాక్స్లు కట్టకుండా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఎంఎస్ఎంఈలు చిన్న చిన్న వీళ్ళకి కూడా
మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ వాళ్ళకు కూడా ఈ స్కీమ్ బాగా పనికొస్తుంది అనేది, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా తగ్గుతుందనే ఎయిమ్తో ఇది పెడుతున్నారు. ఇక ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేటప్పటికి వీళ్ళు చెక్కే దాని ప్రకారంగా ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనకు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు అయితే కనపడడం లేదు. ది రికమెండెడ్ ఛాలెంజెస్ విల్ రిక్వైర్ అమెండ్మెంట్ టు సెక్షన్ 16(4) ఆఫ్ ది సిజిఎస్టీ యాక్ట్. ముందు సెక్షన్ ని అమెండ్ చేయాలి. అమెండ్ చేయాలంటే పార్లమెంట్ లో ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ ఇంట్రడక్షన్ కూడా విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తో చేయాలి. కాబట్టి ముందు పార్లమెంట్ లో దీని మీద డిబేట్ జరిగి పార్లమెంట్ లో పాస్ అయ్యి ప్రెసిడెంట్ అసెంట్ అయ్యి గెజిట్ నోటిఫికేషన్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. తర్వాత నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఇక అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ కి వచ్చేటప్పటికి జిఎస్టీ నెట్వర్క్ అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ విల్ నీడ్ టు అప్డేట్ దేర్ సిస్టమ్. ముందు జిఎస్టీ నెట్వర్క్ మొత్తం ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు రెడీ అవ్వాలి ముందు. సో ఎక్స్టెండెడ్ డెడ్ లైన్స్, ఈ రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ వల్ల వచ్చినవి, ఫాస్ట్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా వాళ్ళు ఇప్పుడు తీసుకొస్తున్నవి, వీటన్నిటికి సంబంధించి దిస్ ఇంక్లూడ్స్ మోడిఫికేషన్ టు జిఎస్టీ పోర్టల్ టు అలౌ ఫర్ రెట్రాస్పెక్టివ్ ఐటీసీ క్లెయిమ్స్. వీటన్నిటికి సంబంధించి జిఎస్టీ నెట్వర్క్ ముందు అప్గ్రేడ్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. ఇక ఫైనల్ గా గైడ్ లైన్స్ అండ్ నోటిఫికేషన్స్ మనం అనుకున్నంత ఈజీగా ఉన్నట్టుగా లేదు ఈ స్కీము. డీటెయిల్డ్ గైడ్ లైన్స్ అండ్ నోటిఫికేషన్స్ విల్ బి ఇష్యూడ్ టు ఎన్ష్యూర్ ది ట్యాక్స్ పేయర్స్ అండర్స్టాండ్ ది ప్రాసెస్ అండ్ కండిషన్స్ ఫర్ అవైలింగ్ ది ఎక్స్టెండెడ్ ఐటీసీ. అంటే ఏదో ఆటోమేటిక్ గా జరిగిపోయే సిస్టమ్ అయితే మటుకు ఇవ్వడం లేదు. ఇక్కడ డీటెయిల్డ్ గైడ్ లైన్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ట్యాక్స్ పేయర్ అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఈ ప్రాసెస్ కు సంబంధించి, ఈ కండిషన్ సంబంధించి ఏవైతే కండిషన్స్ ప్రపోజ్ చేయబోతున్నారో ఈ ఇంక్లూడ్ ఎక్స్టెండెడ్ ఐటీసీ తీసుకునే దానికి అవన్నీ కూడా కంప్లై చేయడానికి డీటెయిల్స్ గైడ్ లైన్స్ ఇస్తామని చెప్తున్నారు. అండ్ దిస్ విల్ ఇంక్లూడ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ హౌ టు ఫైల్ రిటర్న్స్ అండ్ క్లెయిమ్ క్రెడిట్ ఫర్ ఫాస్ట్ పీరియడ్ విత్ ఇన్ ది న్యూ డెడ్ లైన్స్. రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, ఈ క్రెడిట్స్ ఎలా క్లెయిమ్ చేయాలి అనే పాత పీరియడ్స్ కి సంబంధించి, ఎర్లియర్ పీరియడ్ సంబంధించి ఎలా చేయాలనేది, ఈ న్యూ డెడ్ లైన్స్ ఎవరెవరికి ఏ డెడ్ లైన్స్ లో అప్లై అవుతాయని కూడా డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఫైనల్ గా నిన్న మనకు వాట్సాప్ లో వస్తున్నంత ఈజీగా అయితే కనపడటం లేదు. చాలా ఇన్స్ట్రక్షన్స్, గైడ్ లైన్స్ కూడా వచ్చిన తర్వాత ఆ డెడ్ లైన్స్, ఈ జిఎస్టీ నెట్వర్క్ అప్గ్రేడ్ అవడం, దీన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ముందు బిల్లు పాస్ కావడం, తర్వాత ప్రెసిడెంట్ అసెంట్, తర్వాత నోటిఫికేషన్, దాని అయిన తర్వాత మనకు రావాల్సిన నోటిఫికేషన్లు, ఈ ప్రొసీజర్ మొత్తం జరగాల్సిన అవసరం కనపడుతున్నది ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దీన్ని బట్టి. సో ఫైనల్ గా వీళ్ళు కన్క్లూడ్ ఏం చెప్తారంటే, ది రిలాక్సేషన్ సెక్షన్ 16 సిజిఎస్టీ యాక్ట్ ఇస్ ఏ సిగ్నిఫికెంట్ రిలీఫ్ మెజర్ ఎయిమ్డ్ ఎట్ అడ్రసింగ్ ది ఛాలెంజెస్ ఫేస్డ్ బై ట్యాక్స్ పేయర్ డ్యూరింగ్ ది ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ జిఎస్టీ. ఇందా చెప్పుకున్నట్టుగా స్టార్టింగ్ లో వచ్చిన ఇబ్బందులన్నింటినీ ఒక సెటరేట్ చేస్తూ దానికి ఆన్సర్ చేస్తూ ఈ ఎక్స్టెండెడ్ డెడ్ లైన్స్ అన్ని ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. అలాగే రివోకేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయి రివోక్ అయిన తర్వాత ఎలా చేయాలి, బై ఎక్స్టెండింగ్ ది డెడ్ లైన్ ఫర్ అవైలింగ్ ఐటీసీ అండ్ ఇంక్లూడింగ్ ప్రొవిజన్స్ ఫర్ రిటర్న్స్ ఫైల్డ్ ఆఫ్టర్ రివోకేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో మొత్తానికి జిఎస్టీ కౌన్సిల్ ఒక సుహృద్భావ వాతావరణంతో, అంటే స్టేక్ హోల్డర్స్ కానివ్వండి, అసోసియేషన్స్ కానివ్వండి, ట్యాక్స్ పేయర్స్, ట్యాక్స్ కన్సల్టెన్సీ నుంచి వస్తున్న ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఒక ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నది. సో 16(4) సంబంధించి వీళ్ళు ఇస్తున్న లిటరేచర్ మొత్తాన్ని మీ ముందు పెట్టడం జరిగింది. కాబట్టి కొంతకాలం మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మాత్రం ఎటువంటి రిలీఫ్ ఉండదు. కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఖచ్చితమైన రిలీఫ్ మాత్రం జిఎస్టీ కౌన్సిల్ నుంచి మనకు వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అలాగే దీన్ని సహకరించిన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు, దీనికోసం ఫైట్ చేసిన అన్ని అసోసియేషన్స్ కు మరొక్కసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.